టైం మా ఇంట్లో జొన్న రొట్టె చేస్తున్నాము. వసంత చేస్తుంది. సో షో యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మన బ్రేక్ఫాస్ట్లో కూడా జొన్న రొట్టె, చిన్నోడికి కూడా బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టె. సో ఇవాళ మన కుకింగ్స్లో ఏం చేస్తున్నాను అంటే కర్రీ, చిక్కుడుకాయ మేతి కర్రీ అండ్ టొమాటో రసం, రైస్ అండ్ జొన్న రొట్టె. సో జొన్న రొట్టె ఇలా చేస్తారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కూడా. అండ్ నిన్న నేను తిన్నాను. అసలు ఒక్క చపాతీ తినగానే టమ్మీ ఫుల్, అసలు అంత బాగా అనిపించింది. అండ్ చాలా హెల్దీ కూడా జొన్న రొట్టె. అండ్ యూ సీ నిన్న టీటీ ఇంజెక్షన్ ఇప్పించుకున్న తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. కొంచెం వాపు మొన్నటికి ఇప్పటికి తగ్గింది. నిన్నైతే మరీ చాలా ఉండింది. ఇలా అనలేకపోయాను నిన్న. బట్ ఆఫ్టర్ టీటీ ఇంజెక్షన్ ఇలా కొంచెం అట్లా పెట్టుకోగలుగుతున్నాను కదా. చూడండి, ఎవరి మీద కోపం ఉంటే జొన్న రొట్టె చేసేటప్పుడు ఫట్టా 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 కొట్టుకుంటూ ఉండొచ్చు. వసంత ఎవరిపైన కోపం ఉందా వసంత? సో ఇట్లా కొట్టాలా? నార్మల్గా ఇట్లా ప్రెస్ చేయలేమా? ఆహా. తను ఆల్రెడీ ఒకటి చేసి ఇక్కడ పెట్టింది ఆల్రెడీ. ఇది రసం, టొమాటో రసం. ఓకే, జొన్న రొట్టె పెంక వేరే విధంగా ఉంటుందా? ఓకే, సో దిస్ ఇస్ హౌ ద జొన్న రొట్టె లుక్స్ లైక్. దీంట్లో ఆయిల్ వేస్తారా? ఆయిల్ వేయకూడదా? ఓకే. సో దిస్ ఇస్ బీనెస్ టొమాటో అండ్ మేతి కర్రీ, టొమాటో రసం అండ్ జొన్న రొట్టె. రైస్ అవుతుంది ఆల్రెడీ. స్టవ్ దగ్గర నుంచి స్టవ్ పైన వేసాము, ఈ బర్నర్ పైన బాగా అవుతుంది అని అనింది. అండ్ హియర్ ఇస్ ది అనదర్ జొన్న రొట్టె. దెబ్బలు పడతాయి కదా దానికి బాగా, అందుకే దెబ్బ రొట్టె. దెబ్బలు పడతాయిరు, నీకు దెబ్బలు పడతాయిరు. సో ఫ్రెండ్స్, రెడీ అయిపోయాను. ఈ పౌడర్ అంతా చిన్నోడు వేసిండు నా మీద. ఇదండి, స్కూల్కి రెడీ అయిపోయిండు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ లంచ్ బాక్స్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. సో యాక్చువల్లీ ఆటో అంకుల్ గురించి వెయిట్ చేస్తున్నాము. అంతలోపు ఆయన డైరీ సైన్ చేయాలి. రేపేదో పేరెంట్స్ మీటింగ్ ఉందంట, మేనేజ్మెంట్ ఉంటుంది. సో అందరూ ఎవరికి ఏం కన్సర్న్స్ ఉంటాయో వాళ్ళు వచ్చేసేసి ఈచ్ పేరెంట్కి 10 minutes అలొకేట్ చేశారు. ఆ నోటిఫికేషన్ ఉంది, అది చదువుతున్నాను. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇవాళ ఏమైందంటే నేను టైం చూసుకోలేదు, ఎంత టైం అవుతుంది ఏంటి అనేసి. చిన్నోడే బ్రేక్ఫాస్ట్ తినేసాడు ఇవాళ. సో ఇంకా అప్పటికే నేను 8:15 క్రాస్ అయిపోయిందేమో, అయ్యో ఆటో వచ్చేసిందేమో అని. అయితే నిజంగానే ఒక ఆటో అతను వచ్చేసేసి ఇంటి ముందే ఆగితే బాబుని చూస్తే శ్రీయాన్ వచ్చేసేసి అంకుల్ ఒక 2 minutes అని చెప్పాడు. ఆయన ఆగాడు. బయటికి తొందరగా వెళ్ళేసేసి చూస్తే ఆయన వేరే ఆటో అతను ఎవరి గురించో వెయిట్ చేస్తున్నారు. అయితే వెళ్ళి చూసేసరికి ఎవరు లేరు. టైం చూసేసరికి 8:10. సో ఇవాళ సూపర్ 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 ఫాస్ట్గా రెడీ చేసిండు అని. ఇవాళ ఆయనే బ్రేక్ఫాస్ట్ చేసిండు, ఆయనే స్నానం చేసుకున్నాడు. సో మోస్ట్లీ ఆయన డ్రెస్సింగ్ కూడా ఇవాళ ఆయనే చేసుకున్నాడు. అమ్మ నీకు పెయిన్ ఉంది కదా, సో పెయిన్ తోటి నువ్వు నాకు కొంచెం కష్టం అవుతుంది కదా, 1 hand తోటి చేయడము కష్టం అవుతుంది, వద్దు నేను ట్రై చేస్తాను అనేసి ఇవాళ ఆయనే అన్నీ ట్రై చేశాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. కిడ్స్ వాళ్ళంతలో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చేసుకుంటుంటారు అంటే దట్స్ రియలీ గ్రేట్ థింగ్. అంటే దే ఫీల్ ఇట్ రైట్. అమ్మకి నాన్నకి కానీ ఏమైనా కొంచెం కష్టం వస్తే దే ఫీల్ ఇట్, అరే వాళ్ళకి ఇబ్బంది ఉంది, నేను చేసుకోగలుగుతాను, నేను చేస్తాను విత్ దర్ గైడెన్స్ అనేసి. నన్ను అడుగుతున్నాడు బెల్ట్ ఇట్లా పెట్టుకోవాలా, ఇది లాగుతుందా, ఇది టైట్ ఉందా ఏంటి అనేసి, షర్ట్ అన్నీ తనే చేసుకున్నాడు ఇవాళ. ఫీల్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ టైం నిజంగానే 5 minutes అట్లా ఉంది ఆరామ్సే. లేకపోతే ఈ టైంకి ఎట్లా
రన్నింగ్ రేస్ ఉంటుంది మార్నింగ్. ఇవాళ కొంచెం ప్రశాంతంగా కూర్చొని అట్లీస్ట్ మేము మాట్లాడగలుగుతున్నాం మీతోటి. యు వాంట్ టు సే సంథింగ్? నో? గుడ్ మార్నింగ్ చెప్పు ఫ్రెండ్స్ అందరికి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ డే కూడా చెప్పు. గుడ్ డే ఫ్రెండ్స్. ఇట్స్ ఆర్ అవుట్ ఓన్లీ. చలో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఆయన ఆటో అంకుల్ వచ్చేసిండు. ఆటో అంకుల్ బాయ్ బాయ్ బాయ్. కొంచెం పర్లేదు అంకుల్ నిన్నటికి. బాయ్, గుడ్ డే. బాయ్ బాయ్, గుడ్ డే. సో ఫ్రెండ్స్, శ్రియాన్ స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ మెస్ అంతా క్లియర్ చేసేసి హ్యావ్ షవర్ ఇవన్నీ ఇట్లా మెస్ ఉంటుంది మార్నింగ్. అవన్నీ క్లియర్ చేసేసుకొని ఒకసారి కిచెన్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని దెన్ నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసేసి అంతలోపు స్టార్ట్ అవుతాను. అదే ఆటో అంకుల్ నన్ను కూడా తీసుకొని వెళ్తారు ఆఫీస్కి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ డైలీ వ్లాగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.